గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో మార్నింగ్ వాకర్స్ ను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. ఆలపాటి రాజు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలుగా ప్రచార ప్రారంభమైంది. కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా ఇప్పటికే రెండు జిల్లాల్లోని నియోజకవర్గ స్థాయి నేతల సమావేశాలు ముగించుకొని ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం గుంటూరు నగరంలోని చుట్టుకుంట వాకింగ్ ట్రాక్లో వాకర్స్ను కలిసి తమకి మద్దతు ప్రకటించాలంటూ కూడా ఇక్కడ విద్యావంతులను ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి ఆలపాటి రాజా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు అడుగు నియోజకవర్గాల సమావేశాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఊళ్ళూరుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి విజయం మరొకసారి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత మాపై ఉంది అని భావిస్తున్నారు. ఎందుకంటే గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, నష్టాలు ఊబిలో ఉన్నటువంటి, అప్పుల ఊబిలో ఉన్నటువంటి, అవినీతిమయమైపోయినటువంటి గత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే కాకుండా ప్రజలు కోరుకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదే ఉద్దేశంతో మెగా డిఎస్సి ప్రకటించినందుకు నిరుద్యోగులు సంతోషపడుతున్నటువంటి సమయం. అంతేకాకుండా ఉద్యోగాలకి సామాజిక గౌరవాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి, మరి ముఖ్యంగా టీచర్లు కానీ, లేకపోతే ఎన్జిఓస్ కానీ, లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో ఈనాటి సమాజాన్ని కాపాడగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా విశ్వసిస్తున్నటువంటి సమయంలో ఈ ఎన్నిక రావటం అనేది గమనార్హం. అందుకని వాళ్ళు ఒక బాధ్యతగా ఈ ఎన్నిక గెలిపించాలి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాలి అని చెప్పి, అదేవిధంగా మీరు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు, కాబట్టి మీరు తప్పక గెలుస్తారనే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చూపించే ఆదరణ, వాళ్ళు చూపించే ఆత్మీయత ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్వాగతం ఈ రోజున పలుకుతా ఉన్న సందర్భం. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పి భావిస్తా ఉన్నా. ఇప్పటికే టీచర్స్ గిల్స్ లాంటి సంఘాలు మీకు మద్దతు ప్రకటించాయి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి సంఘాలు మీకు మద్దతు ప్రకటించాయి? ఎవరెవరు రాబోతున్నారు? దాదాపు ఒక యూటీఎఫ్ తప్పితే మిగతా అన్ని సంఘాలు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మొత్తానికి రాష్ట్రానికి మంచి ప్రభుత్వ పరిపాలన కావాలంటే మంచి నేతలను ఎన్నుకోవాలి. ఆ నేతలకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి నేతను ఎన్నుకునేందుకు తనకు మద్దతు ఇచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి సంబంధించి.